ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 స్థానాలకు గాను 5 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు ఒక హెచ్చరిక చేశారు. ఆయా నియోజకవర్గాల్లో సీటు సంపాదించుకున్న అభ్యర్థుల తీరు సరిగ్గా లేకపోతే మార్చేందుకు ఏమాత్రం వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి వారం అభ్యర్థుల పనితీరును పర్యవేక్షిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వరకు వారం రోజులకు ఒకసారి సర్వే చేయిస్తానని, తేడా వస్తే వేటు తప్పదని చంద్రబాబు సూచించారు. టికెట్ వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు చెప్పారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న ఆయన వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రజల్లో విస్తృతంగా పర్యటించాలని చెప్పారు. అలాగే జనసేన కేడర్తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసమే టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నామని మరోసారి చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఎంపిక జరిగిందని చెప్పారు. గతంలో కూడా ఎప్పుడూ ఇంత తొందరగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని, అందుకే జాగ్రత్తగా పనిచేసుకోవాలని చంద్రబాబు సూచించారు.